హాయ్ అండి. ఈ వీడియో చూసాక మేమే ఇలా ఉన్నామా, మీలో ఎవరన్నా కూడా ఇలా ఉన్నారా అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెళ్ళయిన తర్వాత స్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం తగ్గిపోతుంది అని ఇంట్లో పెద్దవాళ్ళని చూసి అందరం అనుకునేవాళ్ళం. మేమైతే అలా ఉండొద్దు అని మనసులోనే అనుకొని నవ్వుకునేదాన్ని. అలాంటిది ఇంత ఎర్లీగా మాకే ఆ సిచ్యువేషన్ వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదండి. నేను మా వారు ఇద్దరం కట్టుకొని మర్చిపోయామండి. ఏంటో అనుకున్నారు, మా మ్యారేజ్ యానివర్సరీ అండి. ఆయన డేట్ మర్చిపోతే నేను నెల మర్చిపోయానండి. సడన్గా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే మాటల మధ్యలో 2 రోజుల్లో యానివర్సరీ ఉందనంగా గుర్తొచ్చిందండి. మేము మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు సుమి. అందుకే ఆ టైంకి మేమిద్దరం ఒకే చోట ఉండేలా చేశాడు. ఇంతకీ మేమే ఇలా ఉన్నామా, మీరు కూడా ఇంతేనా? సరే, మర్చిపోయిన దానికి కాంపెన్సేట్ చేస్తూ ఒక చిన్న సారీతో పాటు ఒక చిన్న మంచి గిఫ్ట్ కొనిపిస్తానని చెప్పి మా వారైతే షాపింగ్కి అయితే తీసుకెళ్ళిపోయారండి. ఇంతకీ ఆ షాపింగ్లో ఆయన ఏం కొనిపించారు ఏంటి అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్.